గంజాయి సాగు రవాణాను పూర్తిగా నిర్మూలించడానికి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా గంజాయి సాగు చేసిన మన్యంలో ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. గంజాయి సాగు విస్తీర్ణం తగ్గుతోంది. ఒకప్పుడు గంజాయి ఖిల్లాగా పేరొందిన అల్లూరి జిల్లాలో ఇప్పుడు మారుమూల గ్రామాల్లో సైతం గిరిజనులు దాని జోలికి వెళ్లడం లేదు. గంజాయి కట్టడిలో స్థానిక పోలీసులు, అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గంజాయి నిర్మూలనకు హోంమంత్రి వంగలపూడి అనిత నేతృత్వంలో మంత్రులు లోకేష్, కొల్లు రవీంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, సత్యకుమార్లతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ ఉపసంఘం సిఫార్సుతో ప్రభుత్వం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. గత ఏడాది డిసెంబర్ 11న అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు గంజాయి నిర్మూలన గురించి ప్రస్తావించారు. ఇటీవల అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో పర్యటించిన పవన్ కళ్యాణ్ గంజాయికి యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. దీంతో అధికార యంత్రాంగం గంజాయి నిర్మూలనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అవసరమైన చర్యలు చేపడుతోంది. గిరిజన ప్రాంతంలో గంజాయి సాగు రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రస్తుతం పోలీసులు 3 మార్గాల్లో చర్యలు చేపడుతున్నారు. అల్లూరి జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో గంజాయి తోటలను డ్రోన్ల ద్వారా గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. అదే సమయంలో జిల్లా వ్యాప్తంగా ప్రతి స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. గంజాయి తరలిస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. మరోవైపు గంజాయి సాగు, రవాణా, వినియోగం వల్ల కలిగే అనర్థాల గురించి గిరిజన రైతులు, ప్రజలు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. నాలుగు డ్రోన్లతో ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో సుమారు 900 ఎకరాల్లో పంట భూములను పరిశీలించారు. ఈ క్రమంలో మాడుగుల, పెదబయలు ప్రాంతాల్లోని అడవుల్లో 32 ఎకరాల్లో గంజాయి తోటలు ఉన్నట్లు గుర్తించి దహనం చేశారు. దీంతో గంజాయి సాగుకు ఎవరూ సాహసించడం లేదు. ఏపీని గంజాయి రహితం చేయడంలో భాగంగా స్మగ్లర్ల ఆస్తులను జప్తు చేయడంతో పాటు సాగుదారులను గుర్తించి వారికి ప్రభుత్వ పథకాలను రద్దు చేయాలి అనే యోచనలో కూటమి ప్రభుత్వం ఉంది.